బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమిలి నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై స్పందిస్తూ ఆయన కమ్యూనిస్టులపై విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదని స్పష్టంగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు కేవలం రాజకీయ ఉనికి కోసమే నిరాహార దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారికి సరైన మేత అందకని ఇలాంటి ఆందోళనకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కమ్యూనిస్టులు ఈ దేశానికి నీచులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. పార్టీ శ్రేణుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరాహార దీక్షలు చేసేవాడికి ఏమి మేత అందక ఆడ మాత్రం అక్కడ కూర్చుంటూ ఉంటారు. కమ్యూనిస్ట్ కంట్రీకి నీచులు. వ్యక్తీకరణ ఆగిపోయింది. అక్కడ నిరాహార దీక్షలు చేసేవాడికి ఏమి మేత అందక ఆడ మాత్రం అక్కడ కూర్చుంటూ ఉంటారు. కమ్యూనిస్ట్ కంట్రీకి నీచులు. వ్యక్తీకరణ